హాయ్ అండి, నేను మీ గీతిక. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో మా అత్తగారు చేసి టేస్టీ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాం. ఫస్ట్ 1/2 kg మటన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచి సరిపోయినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఒక 20 to 30 minutes మ్యాగ్నేట్ అయితే చేసి పక్కన ఉంచుకోండి. ఈ మటన్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ మసాలా ఎలా చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ ఒక జార్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకొని వాటితో పాటు 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని అన్నిటినీ కలిపి కొంచెం ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టండి. మళ్ళీ అదే జార్లో కొంచెం పొట్టు తీసేసి కడుక్కున్న అల్లం ముక్కలు, 10-15 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుంటే మీకు కర్రీ అనేది చాలా టేస్టీ ఉంటుందండి. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే మీకు మటన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 4 మీడియం సైజ్ ఆనియన్స్ను 2 మిర్చి తీసుకొని చాప్ చేసుకొని ఆ వేడైన ఆయిల్ని మొత్తం బాగా హీట్ అయ్యాక దాంట్లో ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఇన్కేస్ త్వరగా అవ్వాలి అనుకుంటే దాంట్లో చిటికెడు ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేది త్వరగా బ్రౌనిష్ కలర్లో వస్తాయి అన్నమాట. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. కలుపుకుంటూ ఉంటే మీకు ఏంటంటే అది బ్రౌనిష్ కలర్లో వచ్చి స్మెల్ అనేది మంచిగా. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో ఇంతక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది 2 టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది వేసుకొని కలుపుకోవడం వల్ల మీకు చికెన్ పీసెస్ అనేవి మంచి టేస్టీగా వస్తాయి అన్నమాట. సో ఎంత బాగా కలుపుకొని అంత టేస్ట్ వస్తుంది మీకు. ఇలా చేసుకున్న దాన్ని మళ్ళీ కొంచెం సేపు అలా పక్కన పెట్టేసి ఉంచండి. మసాలా అనేది ముక్కలకి పడుతుంది. ఇప్పుడు ఇంత చేసుకున్న ఆనియన్స్ ఒకసారి చూసుకుందాం. కొంచెం బ్రౌనిష్ వచ్చాయి కదండి. ఇది ఇంకా కొంచెం బ్రౌన్ అయ్యాక ఆ పేస్ట్ని మనం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఆనియన్స్ అనేది బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలండి. చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే మన పేస్ట్ వేసాం కదా, అదే అడుగంటుకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మీరు కలుపుకోకపోతే మసాలా అనేది మారిపోయి మీకు టేస్ట్ అనేది స్మెల్ బాగోదండి. సో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండండి ఆ పచ్చివాసన పోయే వరకు. కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం మెంతు కూర తీసుకొని దాంట్లో వేసి ఒక 2 minutes అలా మళ్ళీ దాన్ని కలుపుకోండి. మెంతుకూర అనేది ఆప్షన్ అండి, కానీ మా అత్తయ్య గారు మెంతుకూర వేస్తారు, ఎందుకంటే మటన్ అనేది కొంచెం టేస్ట్ యాడ్ అవడానికి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని తీసుకొని కుక్కర్లో వేసేసుకొని ఆ కుక్కర్లో ఒకసారి మొత్తం కలిసేటట్టు ఉల్లిపాయలు మసాలా అన్నీ కలిసేటట్టు పైకి కిందకి కలుపుకోండి. ఆ కలుపుకొని దానిపైన విజిల్ లేకుండా కానీ లేదా నార్మల్ మూత కానీ పెట్టుకొని కొంచెం ఒక 10 minutes అలా దాన్ని ఉడికించుకోండి. ఉడికాక కొంచెం మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఆయిల్ వచ్చింది కదా, ఇలా ఆయిల్ పైకి తేలాక దాంట్లో వచ్చేసి ఒక 300 ml వాటర్ అనేది యూస్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ అనేది యూస్ చేసుకోవచ్చు అండి. నేనైతే 300 ml వాటర్ అయితే యూస్ చేసి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు మూత పెట్టుకొని 5 to 7 విజిల్స్ వచ్చేటట్టు చూసుకోండి. విజిల్ తీసాక వేడి మటన్ కర్రీ సర్వ్ చేసుకోండి. నా మటన్ కర్రీ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.